హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు కాగితం పూల మొక్కను కొమ్మలతో ఏ విధంగా ప్రాపగేట్ చేయాలి అని చూపిస్తాను. కాగితం పూలను ఇంగ్లీష్లో బొగెన్విలియా ఫ్లవర్స్ అంటారు. చాలామంది కొమ్మల నుండి కొత్త మొక్కలను తయారు చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. బొగెన్విలియా కొమ్మలను ప్రాపగేషన్ ఎలా చేయాలో ఒక సులువైన పద్ధతి మీకు చూపించబోతున్నాను. నేను చెప్పే విధంగా ఫాలో అయితే 100% సక్సెస్ అవుతారు. 20 నుండి 25 రోజుల్లో మీరు తీసుకున్న కొమ్మలన్నింటికీ కూడా వేర్లు వచ్చేస్తాయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏం చేయాలంటే మంచి బోగన్విలియా మొక్క నుండి కొన్ని హెల్దీ కటింగ్స్, లావుగా ఉన్న కటింగ్స్ని సేకరించుకోవాలి. మీరు తీసుకునే కొమ్మలు కనీసం ఇంత థిక్నెస్తో పెన్సిల్ సైజ్ అంత లావుగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ మాత్రం లావుగా ఉండే కొమ్మల్ని తీసుకుంటే త్వరగా వేర్లు వచ్చేస్తాయి. ఒక్కో కొమ్మ 5 నుండి 6 ఇంచుల పొడవు ఉండేలాగా తీసుకోండి. ఈ సైజులో ఈ పొడవులో కొమ్మలను తీసుకుంటే చక్కగా వేర్లు డెవలప్ అయిపోతాయి. కొమ్మలను తీసుకున్నాం కదా, ఇప్పుడు కొమ్మలకు ఉన్న అన్ని ఆకులను కూడా కట్ చేసి తీసేయాలండి. ఒక్క ఆకు కూడా ఉంచకుండా అన్ని ఆకులు తీసేయాలి. మీరు ఈ కొమ్మలను ఏ సీజన్లో అయినా ప్రాపగేట్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో అయితే వేర్లు ఇంకా త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకుండా మిగిలిన అన్ని నెలల్లో మీరు వీటి కొమ్మలతో కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు. చూడండి, కొమ్మలకు ఆకులన్నీ కట్ చేసి తీసేసాను. ఈ కొమ్మలను నాటడానికి నేను ఇల్లు కట్టడానికి ఉపయోగించే కన్స్ట్రక్షన్ శాండ్, ఇసుకను తీసుకుంటాను. ఫస్ట్ ఒక కుండీ తీసుకొని వాటి డ్రైనేజ్ హోల్స్ని ఏవైనా రాళ్లతో మూసివేయాలి. కుండీలో ఇసుకను తీసుకుంటాం కదా, ఇసుక కన్నాల నుండి బయటకు వెళ్ళిపోకుండా హోల్స్ని క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇసుక మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాడతాం కదా, అదే. దీంట్లో కొమ్మలను పెడితే చాలా త్వరగా వేర్లు వచ్చేస్తాయి. నేను ఎప్పుడూ కూడా చామంతి, బోగెన్విలియా కొమ్మలను పెట్టడానికి ఇసుకనే ఉపయోగిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ కుండీలో ఇసుకను నింపుకుందాం. తరువాత 1 లీటర్ వాటర్ తీసుకొని మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఫంగిసైడ్ పౌడర్ని ఒక 2 గ్రాములు కలపండి. నేనైతే సాఫ్ ఫంగిసైడ్ని వాడుతున్నాను. సాఫ్ని నేను 2 గ్రాములు ఈ లీటర్ వాటర్లో కలిపి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న బోగెన్విలియా కొమ్మలన్నింటినీ కూడా ఈ ఫంగిసైడ్ వాటర్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల వరకు కొమ్మలను ఈ వాటర్లో ఉంచాలండి. కొమ్మలకు ఎటువంటి ఫంగస్ రాకుండా, కొమ్మలు క్రుళ్ళిపోకుండా ఈ ఫంగిసైడ్ కాపాడుతుందన్నమాట. 5 నిమిషాల తర్వాత కొమ్మలను బయటకు తీసి ఇలా కొమ్మకు ఒక చివర బ్లేడ్తో స్క్రాచ్ చేసుకోవాలి. లైట్గా స్క్రాచ్ చేయాలి. అలా అన్ని కొమ్మలను స్క్రాచ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం స్క్రాచ్ చేసిన చోటు నుండి వేర్లు చాలా తొందరగా డెవలప్ అవుతాయి. మొక్కలో ఉండే ఆక్సిన్ హార్మోన్ వల్ల వేర్లు మొక్కలో డెవలప్ అవుతాయండి. ఈ ఆక్సిన్ హార్మోన్ సూర్యకాంతి ఎటువైపు ఉంటే అటువైపుకు మొక్కను ఎదిగేలా చేస్తుంది. ఇప్పుడు ఈ సాఫ్ వాటర్ని పారవేయకుండా ఈ ఇసుక నింపిన కుండీలో వేసేయండి. ఎలాంటి ఫంగస్ కూడా రాకుండా ఉంటుంది. ఒక్కో కొమ్మను ఇసుకలో పెట్టి కొమ్మ చుట్టూ ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా, గాలి వెళ్లకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలా అన్ని కొమ్మలను ఇసుకలో పెట్టేసుకుందాం. ఈ కుండీని ఎక్కడ ఉంచాలంటే ఉదయం సమయంలో వచ్చే 6 నుండి 8 గంటల వరకు ఎండలో డైరెక్ట్ సన్లైట్లో పెట్టి మిగిలిన సమయం అంతా కూడా బ్రైట్ లైట్ ఉండే చోట ఈ కుండీని పెట్టుకోవాలి. లేదా డైరెక్ట్ సన్లైట్ ఏమీ లేకుండా మొత్తం రోజంతా బ్రైట్ లైట్ ఉన్న చోటైనా పెట్టేసుకోవచ్చు. ఇది 15 రోజుల తర్వాత అప్డేట్ అండి. చూసారా, మనం పెట్టిన అన్ని కొమ్మలకు కూడా చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో. కొన్నింటికి కొమ్మలు కూడా ఎదిగిపోతున్నాయి. 25 రోజుల్లో అన్ని కొమ్మలు కూడా రీపాటింగ్ చేసుకోవడానికి సిద్ధమైపోతాయి. కొంతమందికి ఇలా చిగుర్లు వస్తాయి, కానీ 10 రోజులకో 15 రోజులకో అవి పసుపు రంగులోకి మారి రాలిపోయి కటింగ్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందంటే మనం తీసుకున్న మీడియా శాండ్, ఇసుక కదా. అందులో మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు లభించవు. మట్టిలో కొమ్మలు పెడితే మట్టిలో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి అలా జరగదు. కానీ మట్టిలో మనం కొమ్మలు పెట్టినప్పుడు వేర్లు రావడానికి చాలా ఆలస్యం అవుతుంది, చాలా రోజుల సమయం పడుతుంది. అదే శాండ్లో, ఇసుకలో పెడితే వేర్లు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. కానీ శాండ్లో పోషక లోపాలు వస్తాయి. అలా పోషక లోపాలు రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే, మనం కటింగ్స్ పెట్టిన 10వ రోజు నుండి చిగుర్లు ఈ సైజులోకి రావడం మొదలయ్యాక మనమే వీటికి పోషకాలను అందించాలి. ఇప్పటి వరకు నేను కేవలం ఇసుక ఎండినప్పుడు నీటిని మాత్రమే ఇచ్చాను.
ఇంకేమీ ఇవ్వలేదు. కానీ చిగుర్లు ఇంతవరకు వచ్చిన తర్వాత వీటికి పోషకాలను తప్పకుండా అందించాలి. కాబట్టి నేను అన్ని పోషకాలు ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కలిగిన ఈ తాకత్ ఫెర్టిలైజర్ని ఉపయోగిస్తున్నాను. తాకత్లో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు అన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇది ఇవ్వడం వల్ల కటింగ్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి, ఏ ప్రాబ్లం రాదన్నమాట. తాకత్ ఫెర్టిలైజర్ ఆర్గానికే అండి, నో సైడ్ ఎఫెక్ట్స్. మీ దగ్గర తాకత్ లేకపోతే సీవీడ్ ఫెర్టిలైజర్ అయినా వాడచ్చు. సీవీడ్ ఫెర్టిలైజర్లో కూడా తాకత్లో ఉన్నట్లే అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. నేను తాకత్ని ఇస్తున్నానండి. ఇది గుర్తుపెట్టుకోండి, చిగుర్లు ఈ సైజుకి వచ్చిన తర్వాత మీరు ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు కేవలం వాటర్ని మాత్రమే ఇవ్వాలి. తాకత్ 1 mlని 1 లీటర్ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, వాటర్ కలర్ కొంచెం కొంచెంగా బ్లాక్ కలర్లోకి మారుతుంది. దీంట్లో 1/2 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకోండి, రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానంతే. తాకత్ అండ్ సీవీడ్ ఫెర్టిలైజర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. తాకత్ ఫెర్టిలైజర్ని నేను ఈ మధ్యనే ఉపయోగించడం ప్రారంభించాను. గులాబీలకు ఇస్తున్నాను. గులాబీలకైతే దీని రిజల్ట్ చాలా బాగుంది. బేజల్ షూట్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. చూడండి, వాటర్ని మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఈ వాటర్ని ఇచ్చేద్దాం రండి. దీన్ని మీరు వారానికి ఒకసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలా 2-3 వారాలు ఇచ్చేసరికి రూట్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయిపోయి ఉంటాయి. తర్వాత వాటిని మీరు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది 40 రోజుల తర్వాత అప్డేట్. చూసారా, కటింగ్స్ అన్నీ ఎంత పొడవుగా పెరిగిపోయాయో. ఇప్పుడు వేర్లు ఎలా వచ్చాయో కొమ్మలు బయటకు తీసి చూపిస్తాను. నేను ఈ మధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం వల్ల తాకత్ ఫెర్టిలైజర్ని ఎక్కువసార్లు ఇవ్వలేకపోయాను. అందుకే కటింగ్స్ కొంచెం డల్గా, ఆకులు లైట్ గ్రీన్లో ఉన్నాయి. మీరు అలా చేయకండి, నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి, హెల్తీగా పెరుగుతాయి. ఇప్పుడు కుండీలో నుండి కొమ్మలను బయటకు తీసి రూట్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూద్దాం. చూసారా, రూట్స్ అన్నీ కూడా ఎంత చక్కగా డెవలప్ అయ్యాయో. ఇసుకలో అన్నిటికంటే చాలా త్వరగా వేర్లు వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని రిపోర్టింగ్ చేసుకుందాం. మీరు కూడా కొమ్మలు పెట్టిన 40 రోజులకు కటింగ్స్ని బయటకు తీసి రిపోర్టింగ్ చేసుకోండి. వేర్లు వచ్చిన కొమ్మలను రిపోర్టింగ్ చేయడానికి నేను గార్డెన్ సాయిల్ 50%, కంపోస్ట్ 20%, శాండ్ 20%, రైస్ హస్క్ 10% తీసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకొని సాయిల్ మిక్స్ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఏ కుండీలో అయితే కొమ్మలను ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ కుండీని తీసుకొని హోల్స్ని ఎండిన ఆకులతో కవర్ చేసుకోండి. అడుగు భాగంలో ఎండిన ఆకులను వేస్తున్నాను. తర్వాత మనం తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వేసుకోవాలి. కుండీలో సగం వరకు వేశాక ఇప్పుడు కొమ్మను జాగ్రత్తగా మధ్యలోకి వచ్చేలా పెట్టుకొని మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. చూడండి, నాటేశాను. ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నాటిన కొమ్మలను 5 రోజుల వరకు బ్రైట్ లైట్ వచ్చే ఏరియాలో పెట్టుకోవాలి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. 5 రోజుల తర్వాత మీరు డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసుకోవచ్చు. అంతే అండి, కొమ్మల ద్వారా బోగన్విలియాని ఎలా ప్రొపగేట్ చేయాలో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.